మాట కుడి వచ్చిన మీ అందరికి వందనాలు. మనం క్రమంగా యోబు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం ఆదివారం దినాన. అయితే ఈరోజు కూడా నేను మీకు యోబు గ్రంథాన్ని గుర్తు చేయడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే, మనం చాలా విషయాలలో దేవుడి యొక్క కార్యాలు చూడాలని ఇష్టపడతాం. చెప్పండి, ఏం చూడాలనుకుంటున్నాం? మనందరికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆశ, ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి. మనందరికి ఉన్న ఆశలు ఒకటే. అందరూ కూడా ప్రార్థన చేసిన, ఉపవాసాలు ఉన్నా, ప్రార్థన మందిరాలకు వెళ్ళినా, కూడికలకు వెళ్ళినా, ఇంకా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఉద్దేశించే ఉద్దేశం ఏంటంటే, మా జీవితంలో దేవుని యొక్క కార్యాలు మేము చూడాలి అనుకుంటున్నాం. అయితే యోబు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు, యోబు గ్రంథంలో ఎవరి ద్వారా యోబు నష్టపోయాడనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యోబు కోల్పోవడానికి రీజన్ ఏంటి అని అంటే, యోబు సమస్తాన్ని పోగొట్టుకోవడానికి రీజన్ దేవుడు కాదు. యోబు జీవితంలోనికి ప్రవేశించినటువంటి సాతాను, అపవాది. అయితే యోబు జీవితంలో సాతానుకు ప్రవేశం ఉందా, లేదా యోబు జీవితాన్ని టార్గెట్ చేయడానికి అపవాదికి అవకాశం ఉందా అనే విషయాన్ని ఆలోచన చేస్తే, యోబు యొక్క జనరేషన్కి, సంఘము యొక్క జనరేషన్కి చాలా సంబంధం లేని విషయం అన్నమాట. యోబైనా కడపటి పాత నిబంధన భక్తులైన ఎవరైనా సరే, వారందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారం విశ్వాస మూలంగా జీవించిన వారే. ఎలా జీవించారు? వాళ్ళందరూ కూడా విశ్వాస మూలంగా. అంటే వారందరూ కూడా ఫెయిత్ ఫాలోవర్సే, విశ్వాసము ద్వారా దేవుణ్ణి వెంబడించిన వాళ్ళే. అయితే వారి యొక్క విశ్వాసానికి, మన యొక్క విశ్వాసానికి మధ్య తెర అనేది నిలిచింది. వారికి తెర నిలిచి ఉంది, సంఘానికి తెర లేదు. అంటే స్పష్టమైన ప్రత్యక్షత గుండా నడిపించబడుతుంది సంఘం. స్పష్టమైన ప్రత్యక్షత లేని భక్తులు ఎవరంటే పాత నిబంధన భక్తులు. ఓకే, అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ఎక్కడ లేదు యోబు కాలంలో అంటే పరలోకంలో లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తము పరలోకంలో లేదు కాబట్టి అపవాది దేవుడితో మాట్లాడగలిగేంత ధైర్యం చేశాడు యోబు విషయం. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఆలోచన చేస్తే, ప్రస్తుత సంగతిని మనము పరిగణలోకి తీసుకుంటే, ప్రస్తుతము యోబు గురించి మాట్లాడే విషయాన్ని పక్కన పెడితే, మన గురించి అపవాది మాట్లాడే అవకాశమే లేదు. ఎవరి దగ్గర? అపవాది దేవుడి దగ్గర మన గురించి మాట్లాడే అవకాశమే లేదు. అయితే ఇప్పుడు ఎవరు మన గురించి మాట్లాడుతున్నారు? ఎవరు మన గురించి విచారిస్తున్నారు? ఎవరు మన గురించి మాట్లాడుతున్నారనే విషయం తెలుసుకోవాలి. దీన్ని ఏమంటారంటే అడ్వకేటిజం అంటారు. దీన్ని ఏమంటారు? ఉత్తరవాదిగా మన కొరకు ఎవరున్నారు అనే విషయాన్ని ఆలోచించాలి. మన జీవితంలో అద్భుతాలకు మూలం మన భక్తి, మన పరిశుద్ధత, మన జీవితం కాదు. మన జీవితంలో అద్భుతాలకు ప్రాముఖ్యమైనటువంటి అంశం, ప్రాముఖ్యమైన మూలం ఏంటంటే యేసుక్రీస్తు పరలోకంలో నిలిచి ఉన్నాడు. అన్నది ఒకసారి, యేసుక్రీస్తు పరలోకంలో నిలిచి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు పరలోకంలో నిలిచి ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ఏమనుభవిస్తున్నాం? ఆశీర్వాద సంబంధమైన కాలాన్ని అనుభవిస్తున్నాం. ఆశీర్వాదపు కాలాన్ని అనుభవిస్తున్నాం. ఏ సార్ చెప్పండి, ఎలా అర్థం చెప్పండి. బోయాజు ఉన్నాడు కాబట్టి, బోయాజు పొలంలో పరిగి ఏరుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రూతు సమృద్ధిగా బతికి ఆ స్థలంలోనికి వచ్చింది. అవునగా? రూతు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? సమృద్ధి అయిన స్థలంలో ఉంది. దానికి కారణం ఎవరు? బోయాజు. ఇక్కడ బోయాజు. ఇప్పుడు బోయాజు ఎక్కడ ఉన్నాడంటే మోస్ట్ హార్వెస్టెడ్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. అర్థమైంది చెప్పి, మోస్ట్ హార్వెస్టెడ్ ప్లేస్ అంటే ఏంటంటే అద్భుతమైన పంట పండే స్థలం అనమాట. అంటే మనందరి జీవితాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు హార్వెస్టెడ్ ఏరియాలో ఉన్నాయి. అంటే పంట కోసుకునే స్థలంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా మీ అందరికీ, మనందరం కూడా ఎంతగా దేవుని వాక్యాన్ని అయితే పొందుకుంటున్నామో, ఇదంతా కూడా మనకి ఇవ్వబడుతున్నటువంటి నిధి. ఏంటంటే ఇదంతా ఏంటి? నిధి. మనకు దేవుడు ఇస్తున్నాడు అనమాట, నిధిగా ఇస్తున్నాడు. మనం పొందుకుంటున్న ప్రతి సందేశం కూడా నిధి, ఒక బహుమానం, ఒక గిఫ్ట్.
యేసుక్రీస్తు రక్తం ఎంత విలువైందో, యేసుక్రీస్తు రక్తం ఎంత అమూల్యమైందో మనం పొందుకుంటున్న ప్రసంగం అంత అమూల్యమైంది. అందుకే నేను ప్రసంగం చెప్తున్నప్పుడు నేను మీకు జనరల్గా చెప్పాలి, ఏదో చెప్పేసేయాలని చెప్పను. నేను యేసుక్రీస్తు రక్తము ఎంత విలువైందో నేను చెప్పే ప్రసంగం అంత విలువైందని ఎంచుకొని చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా నా ప్రసంగం వింటూ మీకు ఎవరైనా దీవించమంటారు. అర్థమైంది? నేను చెప్పి నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, అహంకారంతో చెప్పట్లేదు, నేను ఎంచుకుంటున్న దాన్ని బట్టి చెప్తున్నాను. నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే యేసుక్రీస్తు రక్తం ఎంత అమూల్యమైందో, యేసుక్రీస్తు రక్తం ఎంత శ్రేష్టమైందో, యేసుక్రీస్తు యొక్క రక్తం ఎంత విలువైందో నేను చెప్పే ప్రసంగం అంత విలువైంది. ఎందుకంటే నా ద్వారా మీతో మాట్లాడడానికి యేసుక్రీస్తు వెల చెల్లించాడు. ఈ ప్రసంగం కొరకు యేసుక్రీస్తు వెల చెల్లించాడు. యేసుక్రీస్తు చెల్లించిన వేల ఎట్లుంటుంది? దీనికి చీప్ కాస్ట్, దీనికి హై కాస్ట్ అనేది ఉంటుందా? ఉండదు. నేను బిగ్ పాస్టర్ ఏం కాకపోవచ్చు అందరి దృష్టిలో, కానీ నేను చెప్పే ప్రసంగాన్ని ఆయన విలువైందుకు ఎంచుతున్నాడు. కాబట్టి ఈ ప్రసంగానికి ఆయన వెల చెల్లించాడు. దీనికోసం ఏం చేశాడు? ఆయన వెల చెల్లించాడు. ఇది యేసుక్రీస్తు చెల్లించిన వెల ద్వారా మీకు అనుగ్రహించబడుతున్న ప్రసంగం ఇది. కాబట్టి ప్రతి ప్రసంగాన్ని మీరు ఏం చేయాలా? క్యాలిక్యులేటెడ్గా చూడొద్దు, టైంపాస్గా చూడొద్దు, జనరల్గా చూడొద్దు. ఖచ్చితంగా ప్రతి ప్రసంగాన్ని కూడా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడన్న వేలో చూడాలి. నేను చెప్తున్నా కదా, నేను ఎందుకు దీవించబడతా తెలుసా? చాలా విషయాలలో ప్రతి ప్రసంగాన్ని విన్న వెంటనే ప్రార్థన చేస్తాను. ఇది మాట్లాడేది నువ్వే కదా ప్రభా, మరి మాట్లాడితే ఏమో కావాలా? మన మినిస్ట్రీ కాన్సెప్ట్ ఏంటి? వాక్యము ఇచ్చిన వాడే దాన్ని నెరవేరుస్తాడు. అవునా కదా? వాక్యం ఇచ్చిన వాడే దాన్ని వాక్యం ఇచ్చాడంటే ఏం చేద్దాం? ఆయన గత ఆదివారం మనం మాట్లాడుకున్నాం, డబుల్ పోర్షన్ ఈజ్ వెయిటింగ్ అని చెప్తున్నాడు. డబుల్ పోర్షన్ ఈజ్ వెయిటింగ్ అన్నప్పుడు ఏం చేయాలి? ఈ మంత్లో వేర్ ఈజ్ మై డబుల్ పోర్షన్ అని అడగాల. వేర్ ఈజ్ మై డబుల్ పోర్షన్ అని అడగాలి కదా. మనం ఏం చేయమంటే ఈరోజు వాక్యం విన్నాం కదా, సర్లే విన్నాం, వదిలేస్తాం. రెండంతల ఆశీర్వాదం అనే అనుభవాన్ని మనం ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం? ఎప్పుడు అనుభవించగలుగుతాం? ఎప్పుడు పొందుకోగలుగుతాం? ఎప్పుడు దానిలో నడవగలుగుతాం? అంటే ఆ ప్రసంగాన్ని మనం ఏం చేస్తూ ఉండాలా? మాట్లాడుతూనే ఉండాలా. వేర్ ఈజ్ మై డబుల్ పోర్షన్, వేర్ ఈజ్ మై బ్లెస్సింగ్. ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడండి, తనకి ఇద్దరు కొడుకులు. ఓకే, ఇస్సాకు ఎంతమంది కొడుకులు? ఇద్దరు కొడుకులు. ఒకరి పేరేం పేరు? ఏషావు. ఒకరి పేరేం పేరు? యాకోబు. యాకోబుకు ఏషావుకు పిలిచి, అరే బాబు, నాకు ఏట మాంసం తినాలి, అడవికి వెళ్ళి వేటాడి తీసుకొని మంచిగా వండి పెట్టరా తింటానని చెప్పి. ఆ విషయం సాటు నుంచి వాళ్ళ మమ్మీ వింది. అరే బిడ్డ, డాడీకి ఈరోజు వేట మాంసం తినాలన్నమాట, నువ్వు వెళ్ళి తీసుకురారా మీ అనకంటే ముందు అని అనలే. అదిగో దొడ్లో ఒక మేకపోతుంది, దాన్ని కట్ చేసి మంచిగా ఒలిచి తీసుకుంటారా, దాన్ని ఏం చేస్తారని మీకు వండిస్తా, నువ్వు వెళ్ళి మీ డాడీకి పెట్టు, మీ డాడీని దీవిస్తాను, నువ్వు దీవించబడతావు అని చెప్పి. రైట్? అప్పుడు అమ్మ, నేను ఏషావుని కాదు కదా, నేను యాకోబుని కదా, ఇప్పుడు నేను నా వాయిస్ అయితే గుర్తుపడతాడు కదా అంటే, ఏ పశువునైతే ఏ మేకనైతే చంపిందో ఆ మేక చర్మాన్నే తన మీద కప్పుకొని వెళ్ళి డాడీ ఇగో నువ్వు అడిగావు కదా తెచ్చాను డాడీ అని చెప్తే, ఈ వాయిస్ ఏదో డిఫరెంట్గా ఉంది. గుట్టి చూస్తే తడిమి చూస్తే ఏషావే, కానీ వాయిస్ మాత్రం యాకోబులు. లేదు డాడీ, నేను యాకోబుని కాదు, ఏషావునే, నువ్వు అడిగావు కదా తెచ్చాను డాడీ. ఇంత తొందరగా అంటే దేవుడు నాకు అనుగ్రహం ఇచ్చాడు కాబట్టి అనుగ్రహాన్ని బట్టి నేను తీసుకొచ్చానయ్యా అని చెప్పాడు లేదా? చెప్పిన తర్వాత మొత్తం దీవించేశాడు. దీవించబడు 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 అని యాకోబుని మొత్తం దీవించేశాడు. దీవించిన తర్వాత ఏషావు మెల్లగా వచ్చి, డాడీ నువ్వు అడిగావు కదా తెచ్చాను డాడీ, లేట్ అయింది డాడీ, ఏమనుకో డాడీ, సారీ డాడీ అని చెప్పి. అరే బిడ్డ, ఆల్రెడీ నువ్వు వచ్చావు, నేను తినేసా, దీవించి కూడా దీవెన కూడా ఇచ్చేసా కదా, ఇంకేంద్రా భయ్ నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నావు అంటే, లేట్ డాడీ నేను రాలి డాడీ అన్నప్పుడు, ఓహో నీ తమ్ముడు వచ్చాడు నీ విషయంలో, నేను దీవించేశాను రా అంటే, నేను ఒక్క దీవెన కూడా లేదు డాడీ, లేదురా. మరి ఏముంటాడు? శాపం వచ్చిన మొత్తం శాపం అంతా నీకే. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పిన ఈ సందర్భాలంటే, ఏషావుని దీవించడానికి సరిపోయిన ఆశీర్వాదము, యాకోబుని దీవించడానికి సరిపోయిన ఆశీర్వాదం ఏషావుకి సరిపోయిందా? సరిపోలా. కానీ మన ఇస్సాక్, మన పరమ ఇస్సాకు మనందరినీ దీవించడానికి సరిపోయినవాడు. కాబట్టి మీరందరూ కూడా ఆయన దగ్గరికి వస్తున్నారు, ఆయన సన్నిధానానికి వస్తున్నప్పుడు దీవించబడుదురు అన్న కాన్సెప్ట్ రండి. చర్చ్ అనేది ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్.
చర్చ్ అంటే ఏంటి? ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు స్థలమే సంఘం, ఆశీర్వదించబడే స్థలం అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఎంతగా మీ యొక్క మనసును ట్యూన్ చేసుకుంటారు, ఎంతగా మీరు ప్రాధాన్యత సంఘానికి ఇస్తారు. నేను అనేది వేరే సంఘాల గురించి వేరే విషయాన్ని మాట్లాడు. దిస్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ పీస్. ఎక్కడ క్రీస్తుని గురించి ప్రకటించబడుతుందో అదే సంఘం. బిల్డింగ్ ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు. నేను దాని గురించి మాట్లాడు. 30 మంది ఉన్న సంఘమనను, 100 మంది ఉన్న సంఘమనను, 1,00,000 మంది ఉన్ననే సంఘమనను. ఏది సంఘం అని అంటే క్రీస్తును గూర్చి ప్రకటించబడుతున్నటువంటి స్థలమే సంఘం. దెర్ ఈజ్ నో ద మెసేజ్ అబౌట్ క్రైస్ట్, దట్ ఈస్ నాట్ ఎ చర్చ్. అది చర్చ్ ఎట్లయితుంది? అది చర్చ్ కాదు కదా. అది ఏమవుతుందంటే ఒక కాంగ్రిగేషన్ ప్లేస్, ఒక సభా స్థలం లేదా మీటింగ్ ప్లేస్ అవుతుంది. ఒక క్యాస్ట్లు ఉంటాయి కదా, కుల సంఘాలు ఎలా ఉంటాయో క్రైస్తవ కులందరూ కలుసుకుని ఒక స్థలం అవుతుంది. క్రిస్టియన్ సంఘం అని ఉంటుంది కదా, అంటే క్రైస్తవ కులం వాళ్ళందరూ కలిసి ఒక చోట కూడుకొని జరుపుకునే స్థలం పేరు ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? చర్చ్ అని పెట్టుకుంది. కానీ యాక్చువల్గా చర్చ్ అవుతుందా? నేను చాలా వింటాను అనమాట. ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సంఘం ఉంది, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళందరూ ఈ క్యాస్ట్. సౌత్ ఇండియా సంఘం ఉంటుంది, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళందరూ ఈ క్యాస్టులు అని వింటారు. అంటే ఈ క్యాస్టులు అందరూ ఈ సంఘానికి వెళ్తారు, ఈ క్యాస్టులు అందరూ ఈ సంఘానికి వెళ్తారు. యాక్చువల్గా మనం ఏమంటాం? క్యాస్టిజం లేదని అంటాం. కానీ యాక్చువల్గా వెళ్ళేటప్పుడు మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ అవుట్లో క్యాస్ట్ మొత్తం రాస్తే అందరు క్యాస్ట్స్ ఏముంటాయి. యాదృచ్ఛికంగా జరగదు, అది పక్కా ప్లాన్తోనే జరుగుతాయి. అవునా కదా? పక్కా ప్లాన్తో జరుగుతాయి. అంటే అవన్నీ ఏం పెట్టుకోవచ్చు మనము? ఆ పర్టికులర్ కుల సంఘం, అది పర్టికులర్ కుల సంఘం ఇది. కానీ నేనేమంటే కుల సంఘాలన్నీ కూడా చర్చిలు కావు. మనం చర్చికి వెళ్తున్నంత మాత్రమే చర్చిగా, రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నంత మాత్రమే చర్చిగా, బైబిల్ పట్టుకొని కూర్చుంటున్నంత మాత్రమే చర్చిగా, యేసుక్రీస్తు పాటలు పాడుతున్నంత మాత్రమే చర్చిగా. వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ అంటే ద మెసేజ్ అబౌట్ క్రైస్ట్, క్రీస్తును గూర్చిన సంఘం. అందరికీ ఏమైపోయిందంటే అపోస్తుల కార్యం ఓపెన్ చేస్తాం, 2:42 వచనం చదువుతాం, ఏమంటాం? ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందును, ఇంకా సావాసమందు, ప్రార్థన, సావాసం, రొట్టె విరుచుట, ఇంకా ఇవన్నీ ఎడతెగక ఇవన్నీ కలుసుకోవడం ఉంది కాబట్టి సంఘం. ఇవన్నీ ఉంటే నా సంఘం. అక్కడ అపోస్తుల ఉపదేశం ఉండాలా. సంఘం అంటే అపోస్తుల ఉపదేశంతో నింపబడాలి. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? ఈరోజు పాయింట్ అర్థమవుతుందా? మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు దీవించబడాలంటే ఖచ్చితంగా మీరు అపోస్తుల బోధలో పెంచబడాలి, అపోస్తుల ఉపదేశంలోనే నాటబడాలి. ఈరోజు ఏమైపోయిందనంటే నాకు 100 మంది సంఘం ఉంది, ఈ 100 మందిలో నుంచి 20 మంది, 30 మంది, 40 మంది వెళ్ళిపోతే ఇప్పటిదాకా మంచిగా బతికినా ఇప్పుడు నేను ఎట్లా బతకాలా? అర్థమైందని చెప్పింది. సంఘములో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోవరాదా అని నేను అడిగితే నేనంటే వెళ్ళిపోండి అని చెప్తాను. ఎందుకు వెళ్ళిపోమంటాను నేను? అక్కడ నువ్వు దీవించబడే సందేశం వెళ్ళినప్పుడు ఆ స్థలంలో ఉండి నువ్వేం చేస్తావు? భజన తప్ప ఏం చేయవు. సో ఆ స్థలంలో ఉండడం వల్ల నువ్వు దీవెన కలుగుతుందా? ఎంతకాలం ఉండి ఏం జరుగుతుంది? నువ్వు మోసపోతూ ఉంటావు అన్నమాట ప్రతిరోజు. కాబట్టి ఇప్పుడు మోసానికి నువ్వు అప్పగించుకుంటున్నావా లేదా? నువ్వు మోసానికి అప్పగించుకోవచ్చా? నువ్వు ఇది ఏ గృహము? విశ్వాస గృహం. ఇక్కడ ఏం ప్రకటించబడాలా? విశ్వాస వాక్యమే ప్రకటించబడాలి. మన వాక్యం ప్రకటించబడకుండా, విశ్వాస వాక్యాన్ని మనం వినకుండా నేను దీవించబడతాను మీరు ఎలా అనుకుంటారు? నేను చెప్పింది అర్థమైంది? విశ్వాస వాక్యం వినకుండా మీరు ఎలా దీవించబడతారు? మీకేం కావాలా? మీరున్న స్థలం పర్టికులర్గా నేను ఆదివారం సాయంకాలమే పెట్టాలన్న ఆలోచన ఫస్ట్ స్టార్ట్ అయింది, పెట్టేశాను. దీన్ని ఎందుకు కొనసాగిస్తున్నాను అంటే నాకున్న ఒకే ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఉదయకాలం వరకు స్టార్ట్ చేయాలన్నారు. నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తాడో నాకు తెలియదు, ఎక్కడ ఇస్తాడో తెలియదు. మేబీ హైదరాబాద్లో ఇచ్చినా ఇమీడియట్గా మనం వెళ్ళి స్టార్ట్ చేస్తాం, ప్రార్థన కూడా జరిగిస్తాం. అక్కడ ఏం ఆబ్జెక్షన్, నాకున్న ఆశ అట్లాంటిది. ఓకే, నేను మన అందరికి కన్వీనియంట్గా ఉంది కాబట్టి మేము వెళ్తాం అనుకోవద్దు మీరు. మళ్ళీ నా పాయింట్ అర్థమైందా? సాయంకాలం మాకు కన్వీనియంట్గా ఉంది కాబట్టి మేము సంఘానికి వెళ్తాం, కన్వీనియంట్ లేదనుకు వెళ్ళాం అనేది మీ మైండ్లో రాకూడదు. ఎందుకు అనేది నాకు క్లారిటీ ఉంది.
మీకు క్లారిటీ ఉండాలి. నేను ఎందుకు ఈ సంఘానికి రావాలి, పాస్టర్ జెర్మియా వాక్యాన్ని ఎందుకు వినాలి అనేది మీకు క్లారిటీ ఉండాలా. లేదనుకో మీరు నన్ను ఎంతకాలం వెంబడించినా, మీరు నాతో ఎంతకాలం ప్రయాణించినా మీరేమవుతున్నారు? వేస్టే కదా. వేస్ట్ యువర్ టైం, వేస్ట్ అవుతుంది మీ టైం అంతా. నన్ను వెంబడిస్తున్నారు మీరు అని అంటే దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దీని వెనకాల దేవుని యొక్క హస్తం మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకు మీరు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏం ప్రకటిస్తున్నాడు జెర్మియా? అబౌట్ జీసస్. కాబట్టి ఈ సంఘంలో మీరు దీవించబడుట ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే మీరు ఈ స్థలాన్ని లైట్ తీసుకోవచ్చు. పరలోకపు గవినిదే అంటాడు యాకోబు. అంటే ఎందుకు అంటాడు పరలోకపు గవినిదే అని అంటే అక్కడ ఆయనకు ప్రత్యక్షత కలిగింది. సో ఇక్కడ మీరు వస్తున్నప్పుడల్లా మీకు ఏం కలుగుతుంది? రెవల్యూషన్ వస్తుంది, ప్రత్యక్షత వస్తుంది. ప్రత్యక్షత ఈజ్ నథింగ్ బట్ గాడ్. దేవుడే కదా. దేవుడు మీ యొద్దకు వస్తున్నట్టే కదా ప్రత్యక్షత అంటే. అంటే ఇప్పుడు మీ యొద్దకు నేను ఎవరే తీసుకొని వస్తున్నా? దేవుడిని తీసుకొని వస్తాను. కాబట్టి మీరు ఏం చేయాలి? దాన్ని జాగ్రత్తగా, బహుభయంగా, వినయంతో రిసీవ్ చేసుకోవాలా లేదా? అర్థమైందన్నమాట. సో మీరు ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని వింటారు, ఎంత జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పొందుకుంటారు, ఎంత జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెడతారు. నేను చెప్పే వాక్యం సింపుల్గా ఉంటుంది. నాకు పెద్ద ప్రసంగాలు ఏం రావు, ఓకే, పెద్ద ప్రసంగాలు ఏం రావు. కానీ నేనేమంటున్నానంటే మీ కొరకు దేవుడి సందేశాన్ని మాత్రం ఇస్తాడని నేను నమ్ముతాను. ఓకే, మీ కొరకు నేను ఇచ్చిన సందేశాన్ని మీరు గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళండి. మీ చరిత్ర మారకపోతే నన్ను అడగండి, మీ పరిస్థితి మారకపోతే నన్ను అడగండి. అర్థమైందా? మీ సిచ్యువేషన్స్ మారకపోతే నన్ను అడగండి. ఎవ్వరు మార్చలేని సిచ్యువేషన్ అయినా సరే ఇక్కడ మార్చబడతారు. బికాజ్ ఇక్కడ మెసేజ్ ఉంది కాబట్టి. నేను మిమ్మల్ని 10 గంటలు ప్రార్థన చేయమని నేను ఎప్పుడు కోరాను. కానీ నేను ఏమంటాను, నేను చెప్తున్న ప్రసంగాన్ని బహు జాగ్రత్తగా వినండి అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆదిలాబాద్లోకి బెన్హీన్ వచ్చాడండి. ఎవరు వచ్చారు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకుడు బెన్హీన్. ఓకే, ఆయన ముట్టుకుంటే స్వస్థత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు 6 జరుగుతుంది. బెన్హీన్ గారి మీటింగ్ జరుగుతుంది అనుకుందాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? బెన్హీన్ మీటింగ్కి వెళ్ళచ్చా? వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఎందుకు? అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అబౌట్ మెసేజ్ జీసస్, యేసు గురించి సందేశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇక్కడే ఉంటుందని గ్యారెంటీ ఉందా లేదా? మరి గ్యారెంటీ ఉన్న స్థలంకి రావాలా? మేబీ ఉందాం, పోదాం, ఒక్కరోజే కదా. అట్లాంటి దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు మీరు. ఇది మీకు కఠినంగా అనిపించినా పర్లేదు, కానీ నేను చెప్తున్నా. ఎందుకు తెలుసా? బెన్హీన్ గారు చాలా గొప్ప సేవకుడు అనుకుంటే, నాకంటే చాలా వయసులో, ఆయన కొడుకు కంటే చిన్నోడు, ఆయనకున్న సంతానం కంటే చాలా చిన్నోడు. కానీ నేను ఏమన్నానంటే మీకు క్లారిటీ ఉందిగా. ఏంటది? ద మెసేజ్ అబౌట్ జీసస్ అనేది యేసుక్రీస్తు గురించి సందేశం ఎక్కడ ఉంది? ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ దొరుకుతుంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? దిస్ ఈజ్ యువర్ అడ్డా. అవునా? ఇదే మీ అడ్డా, ఇక్కడికి రావాలా మీరు. ఇప్పుడు మేస్త్రీలంతా దొరకాలంటే పొద్దుగా లేడుకోవాలి బాబు. ఎందుకు ఆడుకోవాలా? నేను గాంధీ చౌక్ పోతా అనుకుంటా, ఉంటారండి, ఉంటారా? పక్కా నేతా చౌకులు ఉంటారు, నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? ఎడుకోవాలి నేను, అట్లనే ఇడికి రావాలి అంటున్నా నేను. అర్థమైంది ఇప్పుడు క్లారిటీ. ఇక్కడ పక్కా మెసేజ్ ఉంటుంది, ఇక్కడ పక్కా యేసుక్రీస్తు సందేశం ఉంటుంది. ఇక్కడ నాకు దేవుడు నన్ను కలుసుకుంటాడు ఈరోజు, నాతో మీట్ అవుతాడు ఈరోజు. క్లారిటీ ఉందా? ఎక్కడ పోవాలి ఇప్పుడు? నేతా చౌక్ అయినట్టు ఇడికి రావాలి అంతే. ఏ ఆడబోతే డబ్బులు లేవు, ఆడబోతే పాటలు లేవు, ఆడబోతే వాక్యం లేవు. ఈ చిన్న వాక్యం ఇదంతా కాదు నేను. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు, ఏమని ఉండొచ్చు, కానీ ఇక్కడికి వస్తే మీరు దీవించవాలి. నేను చెప్పేది అర్థమైందా? డబల్ పోర్షన్ ఈజ్ వెయిటింగ్ అనేది మీ మౌత్లో ఉంది. ఎక్కడ ఉంది చెప్పండి? మీ మౌత్లో. మీ మౌత్ కరెక్ట్ వేలో ప్రొనౌన్స్ చేయాలంటే ఏం చేయాలంటే మీకు వినాలి. ఇప్పుడు ఒకప్పుడు పిల్లలు ఉంటారు చూసారా, నత్తి వస్తుంది తెలుసా? ఇప్పుడు 30 అంటాడు, 30 యాక్చువల్ 30 అది కదా, 30 దాన్ని 30 అంటాడు. 30 అని ఎందుకు అంటాడు? వాడు వినలే కాబట్టి. 14ని 14 అంటారు. ఎందుకు 14 అంటారు? వాడు వినలే కాబట్టి. ఓకేనా? పుట్టినవి
కట్ని సీయుటి కట్ని కుట్టుకుంటు అంటాడు. కుట్టుకోవడం ఎందుకు అంటాడు? ఇల్లే కాబట్టి. ఫ్యూచర్ని పుటూరే అంటాడు, నేచర్ని నటూరే అంటాడు. ఎందుకంటాడు? వాడు అక్కడ ఉన్న ప్రొడక్ట్ రీడ్ చేస్తున్నాడు కానీ వినలే. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను చెప్తుంటాను ఫ్యూచర్, FUTURE, నేచర్ అంటాను. నేచర్ ఇలా నేను చెప్తున్నప్పుడు అది రోల్ అవుతుంది, దాన్ని మాట్లాడుతున్నాను అన్నప్పుడు నేచర్ అనగానే మీరు ఏం చేస్తారు? ఓకే, NATURE అంటే నేచర్ అంటారు. ఇట్లనే దీన్ని మీరు వింటే దాన్ని మాట్లాడగలుగుతున్నారు చూసారా? సో మీరు వినడం అనేది మీ జీవితంలో ఎక్కువగా జరగాలి. వాట్ ఈస్ మై పాయింట్? ఎందుకు ఇంత స్పష్టంగా ఇంత పచ్చిగా చెప్తున్న వాక్యం అని అంటే, మీ హృదయాల్లో నాటబడేంత వరకు మీరు జీవించుకోవాలి. రండి ఆ మాట చూపిస్తాను. కొలొస్సీయులకు రాసిన పత్రిక, కొలొస్సియన్ చాప్టర్ 2:6. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు. చాలా ఇప్పుడు 2వ వచనంలోనే వారు ప్రేమయందు అతుకబడి పోలిస్టం తర్వాత సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం అన్నాడు. ఏమన్నాడు చూడండి? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. చూడండి ఏమని చెప్పండి? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏముండాలంటున్నాడు? అమ్మా చెప్పు, అది చెప్పాలి నువ్వు వాడినా. గ్రహింపు అంటే ఏంటి? ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్. గుడ్ అండర్స్టాండింగ్ అనేది విశ్వాసమందు వేరుపారుట, నేర్చుకున్న ప్రకారం స్థిరపరచబోట జరగాలన్నా జరగకూడదు. మీరు ఎప్పుడు స్థిరపరచబడతారు? రెగ్యులారిటీ, కన్సిస్టెన్సీ అనండి ఒకసారి. ఎడతెగ కాని ప్రార్థన విన్నారు ఎప్పుడైనా మాట? ఎడతెగ కానీ దాన్ని మీరు ఏమంటే ట్రాన్స్లేట్ చేయండి ఇంగ్లీష్. యాక్చువల్ అక్కడ వేరే ట్రాన్స్లేషన్, పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ కన్సిస్టెన్సీ. పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే విడువక ప్రార్థన చేయాలి. అందుకే విడువక వింటూ ఉండాలి మనం వాక్యాన్ని. ఓకే, విడువక మీరు ఎంత వింటూ 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 ఉంటారో అప్పుడు మీ జీవితాల్లో గొప్ప కార్యక్రమం ఆటోమేటిక్గా జరుగుతుంది. మీ చెవులు మీ నోరు ఏకీభవించాలా. మీరు వింటున్న దాన్నే చెవులు మాట్లాడతారు. అందుకే మీరు ఏం వినాలి? విశ్వాస సంబంధమైన వాక్యాన్ని పొందుకుంటూ ఉండాలి. ఎక్కువ విశ్వాస సంబంధమైన వర్తమానాన్ని పొందుకుంటూ ఉండాలి. మనకి ఏం కావాలి భయ? ఏం కావాలి మనకు? ఏం కావాలి మనందరికీ? ఏం కావాలా? మంచి జీవితం, మంచి కుటుంబం, మంచి లైఫ్ ఉంటే చాలు కదా. ఇంతే కదా మనందరం ఆశపడేది. శ్రమలేన ఆస్తి అంటావా? అనం కదా. మంచి జీవితం. నేను ఏమంటున్నానంటే అసలు శత్రువు లేని, అపాయాలు రాని జీవితం ఒకటి ఉందని వాక్యంలో మనం చూసామా లేదా? ఆ వాక్యం మీకు ఎంతమంది గుర్తుంది? శత్రువు లేడట సొలొమోను కాలంలో, అపాయమే రాలేదట 40 ఏళ్ళు పరిపాలనలో. అలాంటి జీవితం మనది కాదా? మనకు వాగ్దానం కాదా అది? దావీదు యుద్ధాలు చేశాడు, దావీదు చేతులకు రక్తం అంటింది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడు? రుణముగా ఉండిన పత్రమును సిల్వకు మేకలతో కొట్టి చేవరాతను చేతితో తుడిచి వేసి అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించారా లేదా? అంటే మన ప్రభు మన కొరకు యుద్ధం చేసినప్పుడు, మన ప్రభు మన కొరకు సమస్తాన్ని జరిగించినప్పుడు, సొలొమోను తండ్రి అయిన దావీదు యుద్ధాలు చేస్తే సొలొమోనుకు విశ్రాంతి కలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు విశ్రాంతి కలిగిందా లేదా? అంటే ఈ కాలం ఏ కాలం ఇది? ఒక సూపర్ న్యాచురల్ ఎరా అన్నమాట. సూపర్ న్యాచురల్ సీజన్ ఇది మనకు. మరి ఇప్పుడు మనం శత్రువు లేని కాలం, తెర ఉన్నప్పుడే అంత అనుభవం ఉంటే, తెర ఉన్నప్పుడే అంత ఆశీర్వాదం ఉంటే, తెర ఉన్నప్పుడే అంతటి దీవెనకు వాళ్ళ వారసులైతే మరి మనం ఇప్పుడు ఎంత అనుభవానికి వారసులం కావాలా? ఇప్పుడు శత్రువే యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి పరలోకానికి వెళ్ళలేకపోతున్నాడు. మనం ఎక్కడున్నాం? వి ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్.
పరలోకంలో యేసుక్రీస్తు కూడా కూర్చున్నాం. మన పిల్లల్ని అపవాది నాశనం చేసుకుంటూ చూస్తూ ఊరుకోవాలా? మనం ఆర్థికంగా దోచుకోబడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకా 10, 500, 500, 1000 రూపాయలు, 2000 గివ్వే జీవితమా? ఇది కాదు కదా మన జీవితం. మన ప్రభువు మనం ఆర్థికంగా దీవించబడడానికి తను దరిద్రుడు అయ్యాడా అవ్వలేదా? నేనేమన్నా ప్రపంచంలో ఎన్ని దీనికి డిప్లొమాటిక్ ఎక్స్ప్లెనేషన్స్ అన్న ఉండొచ్చు, నాకు అనవసరం. నేను మీకు చెప్తున్నాను, మీరు దీవించబడడానికి ఆయన దరిద్రుడయ్యాడు. మీ ఆరోగ్యం కొరకే ఆయన దరిద్రుడయ్యాడు. మీరు ఆరోగ్యంగా బతకడం అనేది ఆయన చిత్తం. ఆయన రోగి ఎందుకు అయ్యాడు? మీ రోగం కొరక, మీ ఆరోగ్యం కొరకు. యేసుక్రీస్తు రోగి అయ్యాడు కాబట్టి మీరు రోగి అండి అని చెప్పలే వాక్యం. ఫర్ యువర్ హీలింగ్, మీ స్వస్థత కొరకు ఆయన రోగి అయ్యాడు. మీరు సమృద్ధిని అనుభవించడానికి ఆయన దరిద్రుడయ్యాడు. దావీదు ఏమంటాడు? ఐ ల్యాక్ నథింగ్, నాకు నష్టం ఏమీ లేదంటాడు. మరి మనకెందుకు నష్టంలో ఉంటున్నాము? ఎందుకు మనము పేదరికాన్ని ఎంటర్టైన్ చేయాలి అంటున్నా? మిడిల్ క్లాస్ ఉన్నాం, దరిద్ర దిగువ. నేనేమంటానంటే మనమే వెళ్ళి రేషన్ కార్డుని క్యాన్సిల్ చేసుకోవాలి. నా ఏమది, నా సంఘానికి రాబోతున్న 1,00,000 మందికి రేషన్ కార్డు ఉండదు. అర్థమైందా? ఎందుకు అంటే వారు బిలో పావర్టీ కింద ఉన్నవాళ్ళు కాదని నేను చెప్తున్నాను. వాళ్ళు బిలో పావర్టీ కింద ఉన్న వాళ్ళు కాదు. దే హ్యావ్ ఫుల్లీ అబండెంట్ లైఫ్. వాళ్ళకి సమృద్ధి అయిన జీవనం చూడాలని అనుగ్రహించారు. ఓకే, అలాంటి జీవితానికి మీరు వారసులమ్మా. అలాంటి జీవితానికి మనం వారసులం. కాబట్టి ఇప్పుడు శత్రువు లేని, అపాయము రాని స్థలములో మనం ఉన్నాం. వీఆర్ అండర్ హిస్ వింగ్. ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం. ఆయన రెక్కల క్రింద ఉన్న జీవితం ఎలాంటిదో దాన్ని మనం ఎంటర్టైన్ చేస్తాం. ప్రతి సిచ్యువేషన్ మీరు శపించండి. ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే, ప్రభా నా జీవితంలో ఏ దారిద్ర్యం అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఏ వేదన అయితే ఉందో, దీన్ని నేను శపిస్తున్నా అని చెప్పండి. అంతే. నిలబడండి, అక్కడ చూడండి, దాన్ని నేను శపిస్తున్నా అని చెప్పండి. అంతే. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ అని చెప్పండి. నేను నిన్ను శాసిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. నా జీవితంలో ఉన్న ప్రతి దారిద్రత యేసు ప్రభు నామములో శపించబడును గాక. ఆమేన్. ఇది మీ యొక్క వే ఆఫ్ టాక్. శత్రువు లేడు, అపాయము రాదు. వస్తుందా? వాక్యంలో ఉన్న మాట చెప్పానా అమ్మా? వాక్యమా నేను చెప్పాను? సొలొమోనుకు లేదు కదా, శత్రువు లేడుగా, అపాయం రాలేదు కదా. మనం సొలొమోను కంటే కొంచెం హై క్యాడరే కదా. సొలొమోను గొప్పోడే, నేను కాదు. కానీ సొలొమోను కంటే గొప్ప వాళ్ళమే కదా. దావీదు కంటే మన ప్రభువు గొప్పోడు కాబట్టి మనం సొలొమోను కంటే గొప్ప. అంటే మనం ఖచ్చితంగా అతి అద్భుతమైన జీవితాన్ని అనుభవించగలం. It happens by His grace. అందుకే నార్మల్గా తీసుకోవద్దు మీ జీవితం. నేను దీన్ని జయించలేకపోతున్నాను అనేది కాదు. నువ్వు జయించగలవు. నువ్వు జయించలేని దాన్ని శపించు. నువ్వు జయించలేని దాన్ని ఆజ్ఞాపించు. నువ్వు జయించలేని దాంతో నువ్వు మాట్లాడినా అంత. నేనేమంటానంటే అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు పిల్లల గురించి అనేకుల కోసం ప్రార్థన చేస్తాను. సార్ నేనేమన్నానంటే మన జీవితంలో లేదు కదా అనుకోవద్దు. జస్ట్ ఇమాజిన్, నువ్వు దానికి అర్హుడవు ఆల్రెడీ. దానికి నువ్వు ఆల్రెడీ ఎవరు? అది ఆ పోర్షన్ నీదే కదా, ఆశీర్వాదం అనేది నీదే. కాబట్టి నేనేమన్నానంటే ఏది నీకు చెందిందో దాన్ని బట్టి మాట్లాడు, ఏది నీకు చెందలేదో దాన్ని బట్టి కుంగిపో. ఓకే, అటువంటి దేవుడు మనందరికీ దయచేయను గాక. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ సమృద్ధి అయిన కృప చేత మమ్మల్ని నింపావు. ఈ రాత్రి మాకు వాక్యం ఇచ్చావు, మాట ఇచ్చావు. యోబు కాలంలో అపవాది మీతో మాట్లాడడానికి అవకాశం ఉంది, కానీ మా కాలంలో, ఈ తరంలో ఇప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తును మీ కనులు ఎదురు చూసుకున్నారు. కుమారుడైన యేసుక్రీస్తు వారు మాకు జీవం ఇస్తున్నారు, జయమిస్తున్నారు, సమృద్ధిని ఇస్తున్నారు. ఎక్కడ ఓటమి లేని, శత్రువు లేని, అపాయం లేని జీవితాన్ని మమ్మల్ని వారసుగా చేసిన స్తుతిస్తూ
రక్షకుడైన యేసు ప్రభువును మనం స్తుతించి ముందుకు కొనసాగుతున్నాం. ఆమేన్. ఆమేన్.